ఈ స్కూళ్ళల్లో పిల్లప్పటి నుంచి పంపించి నేర్పించేవన్నీ ఇవే. ఈ ఇమాజిన్ ఆర్డర్‌ని వాళ్ళకి ఇన్కల్కేట్ చేసి చూస్తూ ఉంటారు. ఎవరైతే ఈ ఇమాజిన్ ఆర్డర్‌ని ఎంత బాగా నమ్ముతారో, దానికి హైయెస్ట్ పొజిషన్‌కెళ్ళడానికి ఏం చేస్తే వెళ్తారనేది వాళ్ళు కృషి చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారనమాట. అంటే గవర్నమెంట్ జాబ్‌లు కొట్టి ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారంటే వాళ్ళు గవర్నమెంట్‌లో అఫీషియల్‌లో సాధించొచ్చు. వాళ్ళపై సాధించే వాళ్ళు ఎవరంటే ఈ పొలిటికల్ లీడర్స్. అంతమందిని ఆకర్షించి అందరిని నమ్మించగలుగుతారనమాట. ఇప్పుడు మనం చూసేదానికి ఇయన్నీ ఎందుకు చెప్తారు అంటే మామూలుగా కూడా ఆహ్, ఏంటి ఐడియాస్ సనాతన ధర్మము, మనం అంతా హిందువులం అంతా ఒకటే. హిందూ, ముస్లింలు వేరే. ఇయన్నీ ఈ కాన్సెప్ట్స్ అన్నీ గూడా ఎక్కడి నుంచి వస్తాయంటే, అలా నమ్మిచ్చి చేయగలిగితేనే పొలిటికల్ సిస్టమ్‌లో వాళ్ళు ఇంతమంది పీపుల్‌ని గ్రూప్ చేసి యునైట్ చేయగలుగుతారు. లేదా ఆ డిఫరెన్సెస్ ఉండేదానికి వాళ్ళని నమ్మిచ్చి ఏదన్నా చేయించాలంటే లేదు. ఐదర్ దేవుడినన్నా తీసుకురావాలా